అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లా చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు నవ్య మృతి చెందింది. షికాగోలోని రూజెల్ట్ యూనివర్సిటీలో నవ్య ఎంఎస్ చదువుతోంది. అయితే తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా మరో కారు వచ్చి ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తున్నారు. చెరువుట్లా చూసి నా పెట్టినకి వెళ్ళాను. మా అమ్మాయి కాల్ వచ్చింది. దానిలో వేరే వాళ్ళతోనే మాట్లాడింది, నాకేం మాట్లాడలేదు. తర్వాత ఒక అర్ధ గంట తర్వాత ఇట్లా అని తెలిసింది. టైం పడుతుంది, 6 రోజులు పట్టొచ్చి ఈవెంట్కి పోతే కారు యాక్సిడెంట్ వెనక నుంచి గుద్దింది. వేరే వాళ్ళకు దెబ్బలు తగిలినాయి. స్పాట్ ఫ్రాన్సిస్ మంత్రి గారి సహకారంతో తొందరగా రానికి ప్రయత్నం చేస్తున్నాము. సార్ కూడా అక్కడ మాట్లాడింది ఆల్రెడీ. అక్కడ మా తెలుగు అసోసియేషన్ వాళ్ళతో కూడా మా అన్నగారి కూతురు మన సాటర్డే నైట్ యుఎస్లో కారు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. మా పాపని 2023 ఆగస్టులో ఎంఎస్సీ కోసం అమెరికాకు పంపడం జరిగింది. గ్రాడ్యుయేషన్ అయిపోయి 10 months అట్లా అవుతుంది. మొన్న సాటర్డే నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజీలో యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డే ఉంటే వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి కార్యక్రమానికి పోయి రిటర్న్ రూమ్కి వస్తుంటే వెనుక నుంచి కారు గుద్దడంతో ఆ ప్రమాదంలో మా అన్నగారి కూతురు స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరిద్దరికి ఇంజూరీ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ విషయాన్ని తెలవంగానే మాకు నిన్న మధ్యాహ్నం 2:30కు తెలవంగానే మరి బాడీని తీసుకురావడానికి ఎలా అనే ఆలోచన చేసి మరి మంత్రి గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పోయి కలిసి సంప్రదించగానే ఆయన ఎమ్మటే స్పందించి వాళ్ళ పిఎస్ని వాళ్ళని అప్రమత్తం చేసేసి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అక్కడ ఉన్న తెలుగు అసోసియేషన్ తెలుగు వాళ్ళతోటి మాట్లాడి కోఆర్డినేషన్ చేసి బాడీని త్వరగా తీసుకురావడానికి మంత్రి గారు ప్రయత్నం చేసిన ప్రభుత్వంకి వెళ్ళి ఏ రకంగా చేసినా ఒక 5 days 6 days పడుతుందని చెప్తున్నారు.